సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. యావత్ భారతదేశం ఎంతో ఆనందంతో ఎదురుచూస్తున్న మధుర క్షణాలు అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం. ఎన్నో ఏళ్ల కల జనవరి 22వ తారీఖున నిజం కానుంది. అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అయోధ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. వేద మంత్రోచ్చారణ మధ్య శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సనాతన ధర్మంలో ప్రాణప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. అప్పటి వరకు ఆ విగ్రహానికి ప్రాణం ఉండదు, కేవలం విగ్రహంగానే పరిగణిస్తారు. ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి ఆ విగ్రహంలోకి దైవీ శక్తి వచ్చి చేరుతుంది. హిందూ మతంలో ప్రాణప్రతిష్ఠ అనేది చాలా పవిత్రమైన వేడుక. ఆలయంలో ఏర్పాటు చేసే విగ్రహంలోకి దేవతని ఆహ్వానించడం, కొత్తగా ఆలయం నిర్మించినప్పుడు లేదా కొత్తగా విగ్రహాన్ని పెడుతున్నప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. విగ్రహం పాడైపోయినా లేదా ఆలయం పునర్నిర్మిస్తున్న ప్రాణప్రతిష్ఠను చేస్తారు. ఇందుకు సరైన ముహూర్తం చూసుకోవాలి. ప్రాణప్రతిష్ఠకు ముందు ఆ విగ్రహాన్ని పూజించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెడతారు. భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా కాకుండా దేవుని సజీవ రూపంగా భావిస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మాత్రమే ఆ విగ్రహం పూజార్హం అవుతుంది. ఇలా చేసిన తరువాత ఆ విగ్రహంలో సాక్షాత్తు భగవంతుడు కొలువై ఉంటాడు అని భక్తుల విశ్వాసం. ప్రాణప్రతిష్ఠ వేడుకలో శిక్షణ పొందిన పూజారులతో ఆచారాలు నిర్వహిస్తారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందుగా పవిత్ర గంగాజలంతో శుద్ధి చేస్తారు. ఆలయ ప్రాంగణం కూడా శుద్ధి చేస్తారు. పూలు, పళ్ళు, పాలు వంటి వివిధ నైవేద్యాలను దేవునికి సమర్పించడం భక్తికి చిహ్నంగా భావిస్తారు. మంత్రాలను పఠిస్తూ పూజలు చేస్తారు. జనవరి 22వ తారీఖును శ్రీరామ మందిరంలో శ్రీరామ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈరోజు జ్యోతిష్యపరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు. ద్వాదశి తిథిలో ప్రాణప్రతిష్ఠ జరగడం అనేది చాలా మంచి విషయమని నిపుణులు చెప్తున్నారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన తిథి కాబట్టి ఈ రోజున ఆలయాన్ని ప్రారంభించడం వలన శ్రీ మహావిష్ణువు యొక్క ఉనికి అక్కడ తప్పకుండా ఉంటుంది అంటున్నారు. శ్రీరాముడు విష్ణుమూర్తి యొక్క 7వ అంశ. అందుకే ఆ తేదీకి ఆ వేడుకకు ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోంది. అయితే జనవరి 22వ తారీఖున అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 4 శంకరాచార్యులలో 2 హాజరు కావటం లేదు. మిగిలిన 2 ఆహ్వానాన్ని అంగీకరించలేదు. అలా అని తిరస్కరించనూ లేదు. ఆలయాన్ని పూర్తిగా నిర్మించకముందే ప్రాణప్రతిష్ఠ చేయటం శాస్త్రాలకి విరుద్ధం అంటున్నారు. అందుకే శంకరాచార్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదని చెప్తున్నారు. అందుకే ఈ చర్యను తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. సామాన్య ప్రజలు కూడా పుష్యమాసాన్ని శూన్యమాసంగా వ్యవహరిస్తారు. అంటే శూన్యమాసంలో ఎటువంటి శుభముహూర్తములు ఉండవు. అటువంటి శూన్యమాసంలో శ్రీరామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ చేయటం కొంతమందిని ఆలోచనలలో పడేస్తోంది. ఏది ఏమైనా ఆ శ్రీరామచంద్రుని ఇచ్చ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అంతా ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదమే. రామో విగ్రహవాన్ ధర్మః. ఆయనే అందర్నీ రక్షించి కరుణించి ధర్మ మార్గంలో నడిపించాలి. మాతా రామో మత్ పితా రామచంద్రః, స్వామీ రామో మత్ సఖా రామచంద్రః, సర్వస్వం మే రామచంద్రో దయాళుః, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. శ్రీరామచంద్ర ప్రభు, ఈ జగత్తును నీవే కరుణించి కాపాడాలి స్వామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.